ఉదయాలు కూడా పేరు కూడా మార్చేయండి, పెట్టండి, పిడుగురాలని పెట్టండి. ఎవరు సాయం ఎవరు మర్చిపోతారు. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి ఏదైనా అయితే. 2 కోట్లు పెట్టి శాంక్షన్ చేసిన, ఇప్పుడు శాంక్షన్ రెడీగా ఉంది. నీ టెండర్ పెంచిన నువ్వు నమ్ముంటే నువ్వు కట్టి, లేకపోతే నాకు అప్పచెప్పు నేను కట్టిస్తాను. అది పక్కన కూరగాయల మార్కెట్ లో అడ్డదిడ్డంగా ఎక్కడ పట్టే చేపల మార్కెట్ అది ఇది ఆగవాగం ఉంది. ఎక్కడి కేటీఆర్ గారి దగ్గర లాగానే గజ్వేల్ లాగానే మన దగ్గర కూడా సమీపంగా ఇది కావాలని చెప్పి 5 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కట్టిస్తుంటే దాన్ని మునమోపిగా దాన్ని అట్లా పెట్టారంట. అంటే ఏం చేయాలనే పనులు చాలా ఉన్నాయి కదా. ఈ కేసీఆర్ గారి బొమ్మ తీసేస్తే, కేసీఆర్ పేరు తీసేస్తే, కేసీఆర్ పేరు తీయని ఈయన ఒక డీగా చెప్పాడు నాకు. నేను అడిగిన కమిషనర్ గారిని, ఈయన ఎందుకు తీసేసినారని. అది తీసేయకపోతే మేము దాంట్లో అడుగు పెట్టమన్నాడు. దయచేసి చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. ఆ కేసీఆర్ కట్టిన క్యాంప్ ఆఫీస్ కూడా ఖాళీ చేయాలని చెప్తున్నారు. కేసీఆర్ కట్టిన క్యాంప్ ఆఫీస్ కూడా ఖాళీ చేయి. కేసీఆర్దే కదా అది. కేసీఆర్ ఇస్తేనే కట్టాలి. నా ఇంట్లో నుంచి కట్టలేదు, కేసీఆర్ ఇస్తేనే కట్టాను. నీకు అధికారం ఉంది, దాంట్లో ఉండే అధికారం ఉంది. నేను ఎలక్షన్ ముందే ఖాళీ చేసిపోయినా. నువ్వు ఎమ్మెల్యేలో దాంట్లో ఉండే అధికారం నీకు ఉన్నది ఉండాల్సిందే. నేను పీపుల్ దాంట్లో నేను 1,24,00,000 పెట్టి కట్టాను. 1,54,00,000 పెడితే నాకు మన కుమ్మనాశ్వర గారు ఇస్తానన్నాడు. దాన్ని నేను మన డబ్బు అడిగితే అప్లై చేయలేదు, నేను తీసుకోలేదు. ఆ లిఫ్ట్ నాదే, ముందు షెడ్ నాదే, అయినా అది గవర్నమెంట్దే. ఏదైనా దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్దే. నువ్వు ఎమ్మెల్యే ఉన్నంత కాలం దాంట్లో ఉండే అధికారం నీకు ఉంది, ఉండాల్సిందే. ఉండాలి, ప్రజలకు అందుబాటులో అక్కడ ఉంటే నేను ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది. కట్టినే అందుకు దానికోసం ప్రజలకు అందుబాటులో సెంటర్లో ఉండాలని దాంట్లోనే ఎవరు కూడా ఊరు బయట కట్టుకున్నారు చాలా మంది. ఒక మిర్యాలలోనే సెంటర్లో ఉంది కట్టుకోవడానికి. అది ఇది ఉన్నది. నేను అడిగిన మున్సిపల్ కమిషనర్ గారు డిఈని అడిగిన, అంటే నేను ఇలా ఆ డిఈ గారికి చెప్పిన, అదే నాయన మీరు 32 సంవత్సరాలు ఇక్కడ పోలీసు వారికి కూడా నమస్కారం నేను చెప్తున్నాను. మీరందరూ 32 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. ప్రభుత్వాలు ఎన్నో పోతాయి. 30 సంవత్సరాలు 6 ప్రభుత్వాలు పోతాయి. మీరు రిటైర్ లోపల 6 ప్రభుత్వాలు 7 ప్రభుత్వాలు పోతాయి. 6 ప్రభుత్వాలు లేకపోతే ప్రభుత్వం మారినప్పుడల్లా కొన్ని పరిస్థితుల్లో మీరు వాళ్ళకి అనుకూలంగా ఎక్కువ పర్సెంట్ చేసి కానీ న్యాయాన్ని చదివేటప్పుడు ధర్మం కాదని చెప్పి. ఎందుకంటే ఇక్కడ కాబట్టి ఇంకో చోట నీకు ఉద్యోగం ఎవరు తీసేయలేడు, ఏ మనగాడు తీసేయలేడు. నీకు వచ్చి ఉద్యోగం వచ్చిన దాని నుంచే నీకు స్వాతంత్రం. నువ్వు 32 సంవత్సరాలు ఆ ఉద్యోగంలో ఉంటావు. నీకు అనేక రకమైన పదవుల్లో ప్రమోషన్ పొందుతావు. కానీ ఎవరు కూడా నీ ఉద్యోగాలు కానీ నీకు కనుక ఆటంకాలు అందజేయరు. అది ధర్మం. మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలు కాబట్టి మీరు ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళకైనా న్యాయం అయితే ఎవరు తప్పు చేసినా కాకపోతే ఫేవర్ చేయదలుచుకున్నప్పుడు కొంచెం నచ్చ చెప్పి ఇది చెప్పి లేకపోతే దండించేదన్నా చేయాలి. కానీ మరి ఏదో ఇక నేను ఉంటే ఎమ్మెల్యే భాస్కర్ గారు చెప్పిందని నా టైంలో నేను ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా 10 రూపాయలు లంచం తీసుకున్నాను కానీ, ఒక ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేపిస్తాను కానీ, లేకపోతే ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్ చేస్తాను, ఒక ఎల్ఐ పోలీసు ఒక ఆర్డీఓ ట్రాన్స్ఫర్ చేస్తాను ఇప్పుడు చెప్పలేదు. ఎవరు మధ్య ఉంటే వాళ్ళు ఏం సార్ అని చెప్పిన. ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకు ఏ ఆఫీసర్ తెలియదు. నాకు ఇక్కడికి వచ్చి పోస్టింగ్ ఇచ్చేదాకా కూడా ఏ ఆఫీసర్ కూడా ఎక్కువ మంది తెలియదు. అయినా పర్వాలేదు, నేను ఒకసారి మీకు చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నా. ఎందుకంటే మీరు ధర్మాన్ని కాపాడండి. తెలంగాణ ప్రజల యొక్క హృదయాల్లో మీరు ఇది చేసుకొని మీరు కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన కాబట్టి తెలంగాణ ఇదిని చేయాలి, న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాను. నేను ఆ డీగా చెప్తే ఎమ్మెల్యే గారు తీసేయమని చెప్పి వాడు సాక్ష్యం పొద్దున్నే మాట్లాడినా, లేకపోతే రాన్నాడు. నేను చెప్పినాను, అరే బాబు రేపు ప్రభుత్వం మారుతాడు, మారినప్పుడు నీ పరిస్థితి ఏదో ఇప్పుడు నీకు ఎంత సర్వీస్ ఉందని అడిగిన. ఇంకా 16 సంవత్సరాలు సర్వీస్ ఉందని. అంటే 3 ప్రభుత్వాలు మారుతాయి బాబు, నీ టైంలో 3 ప్రభుత్వాలు కొత్తగా వస్తాయి. 3 ప్రభుత్వాలు రాగా నా ప్రభుత్వం రాగా నీ పరిస్థితి నీ పరిస్థితి మరి నువ్వు అట్లా కాదు కదా. ఇది మంచిది కాదు సార్.
అసలు నేను అది తీర్మానం చేసుకోవడం మొత్తం మున్సిపాలిటీలో నీకు ఏం లేదు నానేనా రెండు కళ్ళు లేనే మున్సిపాలిటీలో నేను తీర్మానం చేసుకున్నప్పుడు 5 నిమిషాలు నాకేముంది మొన్ననే నానేనా అంత ముందు కూడా నానేనా నేనే తీర్మానం చేస్తుంది ఏదో ముఖ్యమైన పనులు కొన్ని పెడతాము పెట్టినప్పుడు అది మనం ఆస్వాదించాలి. ఒక పెద్ద ఆయన 10 కోట్లు ఇచ్చాడు 10 కోట్లు ఏముంది కట్టలేదు అందుకని ఆయన పేరు చెప్పి పెట్టిన ఆయన ఓపెనింగ్ నాడు వచ్చి ఇటు నుంచి పోలీసు వాళ్ళు మన మిత్రులందరినీ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇటు చూడండి సార్ నా చూశాడు ఏదో మాకనే ఎక్కువ తిరుగు పెట్టుకుంటున్నాను అంటే ఆయన చూసి ఆ గేట్ గీట్ చూసిన తర్వాత కేటీఆర్ దగ్గర దాని స్టేడియానికి ఉంది ఈ గేట్ అది చూసేమో అక్కడ కాపీ కొట్టి ఇక్కడ పెట్టామని అంటే కొద్దిగా అన్ని చూసేసారు సార్ చూసే కట్టారు సార్ అంటే ఇప్పుడు ఈ విషయం ఆయన వేస్తే ఎంత బాగుంటాడు. నేను మనవి చేస్తున్నా ఏంటంటే ఒక్క విషయం కాదండి మిరియాలు కూడా ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు చేసినా ఎవరిని కూడా అప్పుడు విషయం ఈ రోజు కూడా ఒక మాట కూడా ఎక్కడ మా వాళ్ళకు చెప్తాను ఎమ్మెల్యేలు గారి గురించి కానీ ఇంకెక్కడ కానీ మాట్లాడకండి మాట్లాడద్దు మనకు అనవసరం ఒక మాట్లాడటం వల్ల వాళ్ళ పేరు ఇంకా ప్రచారం జరుగుతుంది మనకు అనవసరం మనం చేసే పని మనం చేస్తూ పోవాలి చేత అయితే చేయండి లేకపోతే లేదు ఉద్యోగస్తులు రిక్వెస్ట్ చేసుకొని మనం పని చేసుకోవాలి. కమిషనర్ గారు అయితే నాకు తెలియదు సార్ అసలు నాకు ఆ సంగతే తెలియదు అంటు కమిషనర్ గారే నిన్న ఈయనే సాక్ష్యం ఇవి మా ఏరియాస్ సాక్ష్యం ఆయన అన్నారంటే ఏంటంటే ఏ ఎమ్మెల్యే ఎందుకు కట్టిండే అక్కడ శ్మశాన వాటికాన్ని పోయి చూసి ఇది శ్మశాన వాటిక లేకపోతే ఏంటి మీరు ఒకసారి అక్కడ చూడండి ఆ శ్మశాన వాటిక పోయి చూసి రావాలి ఆయన కూడా. ఇంకా నేను అక్కడ పూర్తి చేయాల్సిన పని ఉంది ఇంకా మిషన్ పెట్టాలి దానికి పాలక వర్గం వాళ్ళు దాన్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక అక్కడ చెప్పి మనం పిచ్చేట్టు ముందుతుంది. ఒక్కోసారి నేను పోతే నాకు ఆ రోజు బాధ అవుతుంది ఎవరైనా చనిపోయినాడు పోతే అక్కడ బాధ అవుతుందని ఇదంతా భయం చేసుకుపోతుంది. ₹1 దానం చేయాలన్న కాన్షియస్ ఏంటంటే అది కట్టిన ఉద్దేశం ఏంటంటే అది 7 కోట్లు పెట్టి కట్టినా నా కాన్సెప్ట్ ఏంటంటే ఈత ప్రజానికంగా విధాన ప్రజలైనా ట్యాక్స్ కడుతున్నారు 1000 మంది చనిపోతారు. నేను లెక్కలేసిన ఈ పట్టణంలో ఒక సంవత్సరానికి 1000 మంది చనిపోతారు. ₹1 ఆయనకి డెత్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి ₹1 తీసుకొని మన మున్సిపాలిటీ నుంచే దాంట్లో వస్తాయి మనకి ₹20 కోట్ల ఆదాయం వస్తే ₹50 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు కావట్లేదు దగ్గర కానీ దేనికైనా ₹1 మన కార్యక్రమం. అందుకని 3 బండ్లు కొన్నా మున్సిపాలిటీ నుంచి తీసుకోవడానికి 3 బండ్లు కొన్నా. అది ఒక కాన్సెప్ట్ తో పనిచేసినప్పుడు ఎందుకు చేస్తున్నాం. మిర్యాలగూడలో బషీర్ బగర్తో నేను ఇవన్నీ నేను మీకు ప్రెస్ కూడా డీటెయిల్ ఇస్తానండి. ఇప్పుడు అయిన తర్వాత ఈ స్టేజీ వారీగా ఏ విధంగా డెవలప్ అయిందని కూడా మీకు ఫిగర్స్ తో ఇస్తాను. కేటీఆర్ గారిని ఇనాగ్రేషన్ చేసి ఫోటోలు పడిపోయిందా మీకు అందరూ చాలా కాపీ ఎంత బాధండి. సరే అయినా కూడా పేరు తీసేసినంత మాత్రం దయచేసి ఏమి కాదు మీరేం భయపడకండి. ఈ బిల్డింగ్ కేసీఆర్ గారిని మిరియాలు కూడా ఉన్నన్ని రోజులు ప్రజలు ఉన్న రోజులు కేసీఆర్ గారు ఉన్నట్టు కానీ దయచేసి నేను అక్కడ 170 కోట్లు అండర్గ్రౌండ్ శాంక్షన్ చేసిన మళ్ళీ టెండర్ కూడా కంప్లీట్ అయింది. మరి ఇక్కడ మన జిల్లా మంత్రి గారు వచ్చి ఫ్లైఓవర్ శాంక్షన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ఆమెదే అయినా డెవలప్మెంట్కి బాగా చేయి వేరే అనుకున్న ఎమ్మెల్యే గారు దయచేసి ఎమ్మెల్యే గారు మీకు జ్ఞానారెడ్డి గారి సంగతి నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాపురం చేసిన 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయితే పిల్లలకన్నా ఎక్కువ కాపురం చేసిన ఉత్తమ్ కుమార్తో చేసిన పార్టీకి పనిచేస్తా. కేసీఆర్ గారు చెప్పి ఇద్దరు ఓడియాలంటే ఇద్దరు భయాలు ఓడించారు. అది కాదు వాళ్ళు మంచి పదవుల్లో ఉన్నారు మంచి అవకాశం ఉన్నది వాళ్ళిద్దరిని అడ్డ పెట్టుకుని ఎక్కడెక్కడ గారిని అడ్డ పెట్టుకుని మన మిర్యాల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు బాగా. నువ్వు మన మిర్యాల కూడా కావాలి డెవలప్మెంట్ అంతా కూడా పట్టుకొని తీసుకురావాలి అని చెప్పి వాళ్ళ శిష్యులు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ తెలుగులో వాళ్ళు వేసుకుంటాం నేను ఇది వేసుకుంటాను మనం అట్టే వెళ్ళిపోతున్నాం. మళ్ళా 10 సంవత్సరాలు ఎక్కడ పెట్టుకుంటే మిర్యాల అది భయపడి కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి ఉన్నది. నేను ఎమ్మెల్యే గారు నేనే ఆ మధ్య ఒకసారి విజయసాయి గారు చెప్పిన విజయసాయి గారు మనం ఇలాంటి పోయి
ఎమ్మెల్యే గారితో మనం ఎవరైనా ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి మనం అడుగుదాం. ఇగో నా దగ్గర 976 కోట్ల రూపాయలు సోదరులు ఒకసారి ఆ ప్రెసోడ్ 976 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేసిన మిర్యాల పట్టాలనుకుని ఆ పనులు చేయమన్నాడు సార్. ఒకసారి చెప్పొద్దు తప్ప, ఎందుకంటే అనుభవం లేదు కాబట్టి. అనుభవం ఒకసారి చేసి ఎవరికైనా అనుభవం లేదు కాబట్టి ఆ పనులు చేయమన్నాడు సార్. కొత్త చేస్తే మనకు సార్ కంప్లీట్ అయిపోతే 1000 కోట్లు 2000 కోట్ల పనులు ఇప్పుడు మనం శాంక్షన్ చేసిన పనులు కొట్లాడే చేసుకొని కంప్లీట్ చేయమని చెప్తా సార్ అని చెప్పి పోదు. నిజంగా ఈ సంఘటన పోకపోతే వాళ్ళ రోజుల్లో పోదు పోయి మాట్లాడి చెప్పొద్దాం అనుకున్నాం. ఎందుకంటే అది మన ఎమ్మెల్యే కదా, అందరికీ ఎమ్మెల్యేనే. ఇంకా వాళ్ళ తప్పు కాకపోవచ్చు, ఆయన ఎమ్మెల్యేనే. పోయే అధికారులు ఉంది, ఆయన ఇంటికి పోయే అధికారులు ఉంది, మాట్లాడే అధికారులు. కానీ అసలు ఏం చేయకుండా ఇది మీకే పోతారని ఇది కేసీఆర్ బిల్డింగ్ అంటే ఎవరైనా దయచేసి నేను ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా ఏంటంటే మళ్ళా ఊర్లో కనకమాల రోడ్డు 15 కోట్లు పెట్టి క్యాన్సిల్, పని చేయండి కాంట్రాక్టర్. టౌన్లో ఇంకా 47,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, 47,000 కోట్ల రూపాయలు క్యాన్సిల్, ఆ కాంట్రాక్ట్ చేద్దాం. లంబాడి తండాలకి అసలు లంబాడి సోదరులకు అర్థం కావాలి. ఆయన ఆ పక్కన కాంగ్రెస్ పార్టీ లంబాడి సోదరు ద్వారా ఒకసారి మీకు మనవి చేస్తున్నా, మీకు కాడు పోతాను. మీకు 72 కోట్ల రూపాయలు మీ ఓట్ల కమిటీ శాంక్షన్ చేసిన టెండర్ కూడా అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ని పనిచేసుకోండి, ఆ ఎమ్మెల్యే గారు చేతులు పట్టుకుని భగవాన్ పనిచేసుకోండి బాబు. మీకు మళ్ళీ జనరల్ మీకు ఆ రోడ్డు రావు, మీరు చేయలేరు అని చెప్పి. అది ఏదైంది ఒకవేళ మీకు ఏదైనా కోరుకుంటే నేను తీసుకున్నా కేసీఆర్ గారికి తిట్టాలి. ఎందుకంటే కేసీఆర్ గారిని బయట మేము బీసీల కదా ఎక్కడ, అందుకని ఏది రాండా అంటే ఆ యొక్క ఈ పనులన్నీ పూర్తి చేసి స్వామి నీకు మళ్ళొకసారి చెప్తున్నా, శాశ్వతంగా నువ్వు కూడా నీకు ఒక మంచి పేరు రావు, డెవలప్మెంట్ చేసేసి తర్వాత నీ అడ్మిషన్ మళ్ళా రెండోసారిగా మళ్ళీ లేదు ఎంపీగా లేదు మంత్రిగా మాకు అర్థం. కానీ ఈ లోపల ఈ టైంలో మిర్యాలగూడలో ఆ ట్యాంక్ బండ్ మీద అయితే 14 కోట్లు బయట పైసలు లేదు, 14 కోట్ల రూపాయలు మొత్తం వాటర్ అక్కడి నుంచి ఇక్కడ దాకా నీరు రోడ్డు దాకా కొట్టేసి ఆ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు డాంబర్ రోడ్డు ఎక్కడికి 14 కోట్ల రూపాయలు. ఆ మధ్యలో ఒక పార్కు చేసి దాంట్లో పార్కులో ఎమ్మెల్యేమెంట్ పార్కు పెట్టడానికి డబ్బు సాయం చేసిన వరంగల్ రవీంద్రరావు గారు కంట్రాక్టర్ పెట్టిండు. ఆ సిద్దిపేటలో పట్టుకొచ్చారని కనిపిస్తున్న ఆయన పనిచేస్తారని ఆయన చేయండి. అందుకనే చేతులైతే నమస్కారాలు చేస్తున్నా, ఈ తప్పుడు పనులు బాగా చేయకండి. ఎందుకంటే కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి. ఇంకా భాస్కరరావు కాకపోయినా చిన్న వాళ్ళ మనసులో చాలా మంది తెలంగాణ బిడ్డల్లో ఆ పౌరుషం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు లేకపోయినా ఇబ్బంది పడుతున్నాను, వాడు తిట్టినాను ఇట్టినాను, ప్రభుత్వంలో ఉన్నప్పుడు తిట్టాను, అందరూ అన్ని భరించాలి. కానీ నువ్వు డెవలప్మెంట్ యాక్టివిటీస్ తొందరగా పూర్తి చేసి మళ్ళా కేసీఆర్ పెట్టించినా ఒకటే పెట్టిపోయినా ఒకటే, నేను అభ్యర్థిస్తున్నా పెట్టియమని చెప్పి ఏమనంటే నీకు సమాధానం ఇవ్వాలి. నాకు డైరెక్ట్ తీయని చెప్పాడు, సార్ తీసేవాడు తీసేస్తున్నా. మరి పెట్టాలని మనకి చెప్పిన వాళ్ళ ఊళ్ళో పెట్టా బాబు నేను తీసుకుపోయి నీకు కావాల్సిన పోయి ఇక్కడ తీసేస్తే నీకు కావాల్సిన తెలంగాణలో ఎక్కడ పోసి నీకు అక్కడ ఇస్తానండి. నిజంగా కూడా ఇప్పిస్తా. ఇక్కడ పనిచేసే డిఈని తీసుకుపోయి గోదావరి తీసు కాంగ్రెస్ లో ఉన్న ఆయన నాకెప్పుడు ఇదనే కాదు. కానీ ఏంటంటే వాళ్ళు కష్టపూర్తి ఉండరు. మంచి ఆఫీసులు తయారు చేసుకోండి అంటే చేసుకుంటారు. ఏమి మంచి ఆఫీసులు అయితే చేసుకుంటారు. ఏ ఉద్యోగమైనా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు పనిచేయాలి. నేను చేయమని అడుగుతున్నా, చేయించుకో, పని చేసుకో, ఇబ్బంది లేదు. అందుకని నేను ఈ సభాముఖంగా మేము నిరసన చేసి మళ్ళా కేసీఆర్ గారిని తీసేసిన పద్ధతిని మున్సిపల్ కమిషనర్ గారిని డిఈ గారిని వాళ్ళకి మళ్ళా దాన్ని పెట్టాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ గారు కూడా మెమరీ ఇస్తున్నాం, కమిషనర్ గారు కూడా మెమరీ ఇస్తున్నాం. ఎమ్మెల్యే గారు నాకు చొరవ తీసుకుని మళ్ళీ దాన్ని పెట్టేయాలని కూడా కోరుతున్నాం. మనం మిర్యాలగూడని అగ్రభాగాన్ని చేర్చడానికి ఈ యొక్క
కళాభారతిని అందరికీ ఉపయోగపడే విధంగా తొందరగా, ఎందుకంటే ఎస్పీఆర్ గార్డెన్ తీసుకుంటే 2,20,000 50,000 పెట్టి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పోయినా రెడీ అయితే పెట్టేసుకోవచ్చు. 50,000 పెట్టి పెట్టలేదు. ఇది నామినల్ ఛార్జ్ 25,000 పెట్టి కరెంట్ ఛార్జ్ పెట్టుకున్న గవర్నమెంట్ చేసుకుంటే గవర్నమెంట్ కరెంట్ ఛార్జ్ కట్టేది 50,000 60,000 అయిపోతుంది. లేదంటే డోర్ పెట్టి అవతల 3 బిల్డింగ్లు ఉన్నాయి, 3 బిల్డింగ్లో బిల్డింగ్ పెట్టుకున్నాం. ఏమైనా చేయాలి ఆలోచన, అసలు ఆలోచన చేసి దీన్ని బాగా ఉపయోగిస్తారు. కళాభారతిని బాగా ఉపయోగిస్తారు. ఈ యొక్క మీటింగ్లన్నీ ఇక్కడే పెట్టుకోవాలి. దయచేసి మీరందరికీ కూడా మనం చేస్తున్న ప్రెస్కి, మరి మీడియా అందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా, మీకు కూడా చాలా బాధ్యత ఉంది. ఎవరైనా కూడా ప్రజాప్రతినిధులు మీరు కూడా నచ్చజెప్పి ఇటువంటి జరగదు సార్. ఈ స్టేడియానికి అంటే నేను చెప్పేది మంచి, ఎందుకంటే అది చెప్తే కొద్ది చాలా ఉన్నాయండి. ఈ స్టేడియానికి అది ఒక్కటి చేస్తాం, నీకు దండం పెడతా. ఇంటి ముందు ఎక్కడ కదా మన క్యాంప్ కదా, స్టేడియానికి 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ టెండర్ రెడీ ఉన్నాయండి. దాన్ని ఎడలు చేసి దానికి ఆ రోడ్ అవుతా రోడ్ కూడా రోడ్ దాకా మొత్తం ఎక్స్టెన్షన్ చేసి దాన్ని 6 కోట్లు పెట్టి దాన్ని సుందరంగా చేయడానికి, స్టేడియం చేయడానికి 6 కోట్లు శాంక్షన్ చేసి టెండర్ పిలిపించాలి. 6 కోట్లు పెడితే కొన్ని ప్రమాణం ఏంటి? అందుకని మీరందరూ కూడా వాళ్ళకి చెప్పి ముందుకు మన మిర్యాలగూడ అభివృద్ధి పథకంలో నడిపించడానికి మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా అందరూ చెప్పండి, తప్పలేదు. ఎందుకంటే అందరూ కుటుంబంలో జీవితంలో కాదు, ప్రజాప్రతినిధులు కూడా నేర్చుకుంటే అవసరం. మీరు కూడా నేర్చుకుంటే ఈ స్థాయికి వచ్చిన మీరు ఒకే రాలేదు. కాబట్టి మీరు కూడా చెప్పి మన మిర్యాలగూడని ఏ ఇబ్బందులు లేకుండా అంతా చక్కగా తగ్గేటట్టు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కటి చెప్పాలండి. ఇవాళ అయిన ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా అసలు ఎమ్మెల్యేలు అయ్యకూడదు. అది ముందు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎవరు చాలా సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి, వస్తుంది పోతుంది. తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి ఈ దురదృష్ట సంగతే మనం వినే అనుకుంటుంది దాపడి తిరిగానికి అక్కడ ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే కేసీఆర్ రక్తం కాదు, తెలంగాణ రక్తం కాదు. తెలంగాణ రక్తంలో వారికి ఎవరికైనా ఒక బాధని అనిపిస్తుంది. ఎంతో కష్టపడి కేసీఆర్ పేరు తీసేయాలంటే మరి ఎంతో బాధతో కూడిన పని. ఎందుకంటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా నాయకులందరూ నాకు ఫోన్ చేసి ఏందయ్యా మీ దగ్గర ఇట్లా చేస్తారంట. మీకు నేను వినయం చేస్తున్నా. నిన్న ఇక్కడ ఫంక్షన్ జరిగింది. దీంట్లో ప్రభాకర్ రావు అనే టీచర్కి ఒక ఫంక్షన్ చేసుకున్నాడు. దీంట్లో ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకున్నాడు. సీట్లన్నీ నిండిని. అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రెస్ విలేకరులందరూ కూడా నేను దండం పెట్టి చెప్తున్నా, మీరు ఎవరినన్నా అడగండి, దీంట్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరినన్నా అడగండి. నిన్న వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నాకు ఫోన్ చేశారు, సార్ ఇంత ఒక అద్భుతాన్ని సృష్టించారు, ఇన్ని రోజుల నుంచి మనం దీన్ని వాడుకోలేకపోతున్నామని ఇగో నాకు చిట్టి రాజమండ్రి అంటే ఎవరైనా వాడుకోవచ్చు. దీనికి పార్టీ రైతం. ఇది ఎందుకంటే మిరియాలు కూడా సొమ్ము, దీన్ని అందరూ అనుభవించాలి. దీంట్లో ఇది కట్టిన ఉద్దేశమే ఒక మంచి ఇది కావాలండి మొట్టమొదటిలో దీనికి. ఎందుకంటే దీని చరిత్ర కూడా మీ అందరూ తెలియాలి. జయపాల్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు సార్ ఇక్కడ ఒకటి ఆడిటోరియం అయితే బాగుంటుంది, దాన్ని ఇది చేద్దాం సార్ అని చెప్పడం జరిగింది. చెప్తే అది అప్పుడు సెంట్రల్ స్కీమ్లో 2 కోట్లు అని చెప్పాను. దానికి ఇచ్చింది 50 లక్షలు. ఆ కాంట్రాక్టర్ దివాళా తీసాడు, అయిపోయింది, క్లోజ్, వాడు పోయిండు. అందుకని మీ ఫిగర్లతో పాటు ఆ రోజు స్టేజ్ ఇది, ఆ రోజు దీని ఇక రేపు ఎల్లుండో కూలిపోతుందనే పరిస్థితిలో ఉన్నది. నేను సుఖేంద్ర రెడ్డి గారిని అడిగిన, అయ్యా సుఖేంద్ర రెడ్డి గారు మనం ఏదైనా చేసిపోతాం, ఈ పని నుంచి ఈ పని తీసుకొచ్చి తలుపులు గీపులను వెళ్దాం, లేకపోతే అసలు దీంట్లో మరి అసాంఘిక కార్యక్రమాలు అవుతున్నాయని చెప్తే ఆయన ఒక 50 లక్షలు చెప్పారు. ఇదంతా ఆయన నేను ఇవ్వలేను, నా వల్ల కాదని ఆయన చేతులు తీసి దీనిని కూలిపోయే పరిస్థితున్నది.
అసలు దీని ఉద్దేశం ఏంటి, అసలు దీన్ని ఏదైనా చేయకపోతే ఎట్లా అని చెప్పి నేను మళ్ళీ ఇంజనీర్లందరినీ పిలిచి మొత్తం ఒక మంచి ఆర్కిటెక్ట్ దగ్గర ఇది ఒక డిజైన్ చేయించాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక వరంగల్లో తప్పితే ఈవెన్ కేసీఆర్ కేటీఆర్ దగ్గర కూడా ఈ విధమైన ఆధ్వర్యం లేదని కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే నేను నా డిజైనర్, నా యొక్క డిజైన్ చేసిన ఆయన ఒక తెలంగాణ వాసి ఇట్లా ఉంటే బాగుంటుంది సార్, మీరు ఎంతనే చేసి కొట్టాడు చేస్తాను, ఎంత అయితే అంటే ఆయన ముందు 7 కోట్లు 6 కోట్లు అన్నాడు. 6 కోట్లు అయితే పర్వాలేదు తెస్తాను, తర్వాత 10 కోట్లు అయింది. 10 కోట్లు పెట్టి శాంక్షన్ చేసి నేను తీసుకొచ్చింది కంటే కేసీఆర్ గారి దగ్గర పోయి చేతులు పట్టుకొని, సార్ మీరు దయచేసి మీ పేరు మీద మా మిర్యాలగూడలో కేసీఆర్ కళానిలయం కనుక్కున్నట్టే ఆయన నవ్వేడు. అది ఎవరికి ఆలోచన లేదు, మరి ఇప్పుడు నీకెందుకు వచ్చింది ఆలోచన? సార్ డబ్బిస్తే నువ్వే ఇచ్చేది కాబట్టి నువ్వే ఇచ్చేది, నీ పేరే పెట్టు సార్. మీరు ఏమనుకోండి, కొంతమంది తర్వాత పెడతారు, లేదా ఎప్పుడూ పోయిందా పెడతారు అంటారు. కానీ కాదు సార్, మీ శాశ్వతంగా ఉండాలి, అక్కడ ఉండాల్సిందే నా ఉద్దేశం. అని నేను చెప్పి నీకు చెప్పాలి కాబట్టి, కార్డులో పేరేసుకున్నా, పెళ్లి కార్డులో పేరేసుకున్నా చెప్పాలి కాబట్టి డబ్బు నీ దగ్గర తీసుకుంటే కేటీఆర్ గారికి చెప్పి నువ్వు ఆ పేరు పెట్టే ముందు మా నాయనకు ఒకసారి చెప్పాను. కేటీఆర్ సార్ దగ్గర పోయి చెప్పిన 10 కోట్లు తీసుకుంటున్నా, మీరు చెప్పండి ఒకసారి మీ అబ్బాయికి 10 కోట్లు ఇవ్వండి, మొత్తం కంప్లీట్ చేసి చేస్తా అంటే ఇది సెంట్రల్ ఏసీ అండి, ఇది సెంట్రల్ ఏసీ. ఎక్కడ కూడా రాజీ పడకుండా అంతా కంప్లీట్ చేసిన, ఇంక ఎన్ని గార్డెన్ తయారు చేయాలి, ఇక్కడ స్విమ్మింగ్ ఇది పెట్టాలి, ఇంకా అన్ని చాలా ఇంకా ఇంకొద్ది పనులు ఉన్నాయి చేసేవి, ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పి వాస్తు వాళ్ళు కూడా పిలిచి ఎప్పుడన్నా మన మిర్యాలగూడలో దీనికి వాస్తు దోషం కూడా రావద్దని చెప్పి వాస్తు తీసి ఈ రోడ్డు మీరు వచ్చిన వాళ్ళందరూ చూస్తేనే అర్థమైపోతుంది ఇది యొక్క వ్యవహారం. ఈ 2 ముందు కట్టిన గేట్లు మీరు ఎక్కడైనా చూడండి. కేటీఆర్ గారికి ఇంకా నేను పోయి సిరిసిల్లలో సిద్దిపేట అన్ని చోట్ల చూసి వచ్చి కేసీఆర్ గారు ఆయన ఆడిటోరియానికి అక్కడ ఆయన మామూలుగా మన స్టేడియానికి ఇసుడి గేట్లు పెట్టుంటే నేను ఈ గేట్లు పెట్టిన ఆయన దగ్గర పోయి వాడు నేను ఇక్కడ రాలేదు సార్, పల్లెటూరు కంటే నీకు దండం పెడతా రానా బాబు అని వాడికి ఇసుడి 50 సార్లు తిరిగి మనకి అందరికి, ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు నాకు అందరూ తెలుసు కాబట్టి తెలిసిన ఆయనతో ఫోన్ చేయించి ఆయన పట్టుకొచ్చి ఈ గేట్లు కూడా పెట్టించి అవి ఎంతో సుందరంగా ఉన్నాయి కదా, అవి కూడా కొనుక్కోరు. అసలు ఎందుకు బిల్డింగ్ కొనుక్కుంటే ఇదంతా ఎందుకు అందరితో మిర్యాలగూడ లేదు, మిర్యాలగూడ పేరు మార్చేయండి దయచేసి, మిర్యాలగూడ పేరు కూడా మార్చేయండి. అవసరం లేదు మిర్యాలగూడ పేరు కూడా, ఎందుకు మిర్యాలగూడ బాగలేదు, పెట్టండి పిడుగురాడాలు పెట్టండి. ఎవరు స్థాయి ఏందో ఎవరు మర్చిపోదు. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ఏదైనా అయితే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. నేను ఇప్పుడు కూడా చులకనగా రంగారెడ్డి టైంలో ఇది మొదలు పెడితే రంగారెడ్డి గారు దాన్ని ఎట్లా ఏం చేయాలని పట్టించుకోండి, పూర్తి చేస్తాను రంగారెడ్డి గారు నా ఇష్టం అని చెప్పినాను. విజయసాయి గారి కానీ మొదలుపెట్టినారు, విజయసాయి గారు పూర్తి చేసినారు. ఆయన అక్కడ బిల్డింగ్లు పెట్టాడు, అక్కడ విగ్రహం పెట్టినారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు. ఎన్హెచ్ రోడ్ శాంక్షన్ చేస్తే అన్ని విగ్రహాలు తీసేయడానికి ఎన్హెచ్ యొక్క రూల్ అది, మొత్తం విగ్రహాలన్నీ తీసేయాలి, మెయిన్ రోడ్ మీద ఉండొద్దని రూల్ ఉంటే నేను చెప్పిన ఏ తీసేసినా తీసేపోయినా రాజు విగ్రహం పెట్టి అక్కడ రావాలి, అది ఉండవలసిందే. అది రాజు చౌక్ అని పేరు పడింది. ఇంకా అవసరం అయితే ఇంకా పక్కన ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చి కొట్టేయండి, కానీ దాన్ని బట్టి ముట్టుకోవద్దని చెప్పి నేనేమి తప్పు చేయలేదు. ఇక్కడ 3 బిల్డింగ్లు పెట్టి అన్ని పొలాలు కూడా మీటింగ్లు పెట్టుకొని చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి 500 మందితో ఒక ఫంక్షన్ చేసుకోవచ్చు. చిన్న బీదవాళ్ళు ఎక్కువ ఉంటారు, బీదవాళ్ళకి సహాయకారిగా ఉంటుందని చెప్పి 3 బిల్డింగ్లు కడితే దాన్ని ఇంతవరకు నిర్వియోగంగా పెట్టి దాని తలుపులు తాళం చేయబడియారు. ఏమైనా అడిగితే ఏం లేదు అని చెప్పి ఆ మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నారు. నేను ముస్లిమ్స్ కూడా ప్రామిస్ చేసిన షాదీఖానా కట్టిస్తా మీకు నాకు తప్పనిసరిగా. ముస్లిం సోదరులకి విజ్ఞప్తి చేస్తున్నా, 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన షాదీఖానా ఫౌండేషన్ ఇక్కడ చేసిన నాకు 2 ఉద్దేశాలు ఉన్నాయి. షాదీఖానా కట్టే దాంట్లో ముస్లింలు ప్రామిస్ నెరవేరుతుంది. నాకు కూడా ఏంటంటే దీంట్లో కోరిక ఏంటంటే ఇంత పెద్ద ఏసీ హాల్లో పెళ్లిళ్ళు కానీ కార్యక్రమాలు కానీ 50,000 కాదు 25,000 రూపాయలు మున్సిపాలిటీ కాబట్టి తక్కువ ధర పెట్టి అందరికి అందుబాటులో ఉంచి
ఇక్కడ పెళ్లి చేసుకొని అక్కడ భోజనాలు చేసుకోవడానికి వీలేదు. ఇక్కడ నుంచి దాన్ని పెట్టి అక్కడ దాంట్లో భోజనాలు చేసుకోవడానికి వీలేదు. ఆ భవనాలు కూడా వాడుకోవచ్చు. అదంతా మన జనమే, మన నియోజకవర్గ ప్రజలు ఏదే బయట వాళ్ళ నుంచి ఇక్కడ ఏం చేసుకోరు.